కార్తీక పురాణంలో 26వ రోజు కథ దత్తాత్రేయ స్వామి గొప్పదనం, గోవిల మహిమ మరియు కార్తీక మాసంలో గోసేవ ఆవశ్యకత గురించి వివరిస్తుంది. ఈ కథను అత్రి మహాముని అగస్త్య మహర్షికి ఉపదేశిస్తాడు. దత్తాత్రేయ స్వామి గొప్పదనం. అత్రి మహాముని ముందుగా దత్తాత్రేయ స్వామి జనన వృత్తాంతాన్ని, ఆయన యొక్క మహిమను వివరిస్తాడు. దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించినవాడు. ఆయన నిత్యం యోగ్ నిద్రలో ఉంటారు. దత్తాత్రేయ స్వామిని పూజించిన వారికి జ్ఞానం విజ్ఞానం లభించి సమస్త కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. గోవిల మహిమ. కార్తీకంలో గోవిల సేవ చేయడం యొక్క గొప్పదనాన్ని అత్రి మహర్షి వివరిస్తాడు. గోవిలను పూజించడమంటే సమస్త దేవతలను పూజించినట్లే. గోవిలో సకల తీర్థాలు దేవతలు నివసిస్తారు. గోవిల పాదధూళి కాళ్లదుమ్ము తగిలినా, వాటిని స్పృశించినా పాపాలు నశించిపోతాయి. గోవిలను దానం చేయడం సర్వదానాలకెల్లా ఉత్తమమైనది. గోవిను దానం చేసినవాడు శివలోకంలో శ్రేష్టమైన స్థానాన్ని పొందుతాడు. కార్తీకంలో గోసేవ. కార్తీకమాసంలో గోవులను పూజించి వాటికి పచ్చిగడ్డి లేదా ఆహారం పెట్టినవారికి ఆశ్వమేధ యాగం చేసిన ఫలం లభిస్తుంది. గోవులకి అపచారం చేసినవారు, వాటిని హింసించినవారు ఘోరమైన నరకానికి పోతారు. వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి ఒక్కరి ధర్మం. ముగింపు. ఈరోజు కథ దత్తాత్రేయుని ఆరాధనతో పాటు గోమాత గొప్పదనాన్ని, కార్తీకమాసంలో గోసేవ యొక్క ఆవశ్యకత, అత్యంత పుణ్యఫలాన్ని గురించి వివరిస్తుంది. కార్తీక మహాపురాణంలో 26వ రోజు కథ సమాప్తం. ఓం నమః శివాయ్. ఓం నమః శివాయ్.